కొడకండ్ల మండలంలోని మొండ్రాయి గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి 20 లక్షల నిధులతో మంగళవారం శంకుస్థాపన నిర్వహించారు. వీబీజీ రామ్జీ నిధుల ద్వారా మంజూరైన 20 లక్షలతో చేపట్టనున్న ఈ నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారావత్ సురేష్ నాయక్ హాజరై భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. పునాది పనులకు శ్రీకారం చుడుతూ గడ్డపారతో 5 సార్లు పునాది కోసం తవ్వకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల్లో నూతన భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరవుతున్నాయని పేర్కొన్నారు. మొండ్రాయి గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 20 లక్షల నిధులు మంజూరు చేయడంలో సహకరించిన ఎమ్మెల్యే యశస్విరెడ్డికి గ్రామ ప్రజలు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ ఎమ్మెల్యే యశస్విరెడ్డి గారి ఆదేశాలు వారు పెట్టించిన ఫండ్ ద్వారానే ఈరోజు మన మొండ్రాయి గ్రామ పంచాయతీకి 20 లక్షల నిధులు మంజూరు చేయడం ద్వారా ఈరోజు స్థానిక సర్పంచ్ గునిగండి వెంకన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ పంచాయతీ నూతన భవనానికి భూమి పూజకు ఇచ్చేసిన వివిధ హోదాలో ఉన్న నాయకులకు వార్డు మెంబర్లకు అందరికీ గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున ఈ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతటి మంచి అవకాశం మనకు వచ్చినందుకు చాలా సంతోషకరము. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గతంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఈరోజు మనం గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని కట్టడం అనేది చాలా సంతోషకరము. అది కూడా మన కాంగ్రెస్ సర్పంచ్ ఆధ్వర్యంలో భవనం కట్టడం అనేది చాలా మంచి శుభకార్యం అని చెప్పి తెలియజేస్తూ దీనికి అందరూ గ్రామ ప్రజలు, గ్రామ నాయకులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, లీడర్లు అందరూ సహకరించి ఇది త్వరితగతిన పూర్తి అయ్యి దీని నుండే మనకు అడ్మినిస్ట్రేషన్ అందించే విధంగా మీరందరూ సహకరించగలరని మన ఎమ్మెల్యే గారికి అందరూ కృతజ్ఞతగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై హింద్, జై కాంగ్రెస్. ఆదిత్యాది హోమాయ మంగళాయ విధాయ కొంచెం చల్లండి వాళ్ళు వెళ్తారు కాబట్టి